నా కుడి కిడ్నీ ఇది అమ్ముకుంది, నా ఎడం కిడ్నీ ఇది అమ్ముకుంది. ఏమన్నా అంటే నీ ప్రేమ నా సొంతమైనప్పుడు నీ కిడ్నీలు నా సొంతం కాదా అంటారు. ఆ 2 కిడ్నీలు పోయి నేను డయాలసిస్ చేసుకొని బతుకుతాను సార్. వన్ ఫైన్ మార్నింగ్ OnePlus మొబైల్ కొందామని మొబైల్ షాప్కి వెళ్ళాను సార్. అక్కడ వీళ్ళిద్దరూ నన్ను చూసి నన్ను వలిచి నన్ను పెళ్లి చేసుకుంటామన్నారు. వాళ్ళిద్దరే సర్దుకుంటామన్నారు. OnePlus అన్న ఆఫర్ కదా ఎట్లాగూ. OnePlus ఫోన్ కొంటే OnePlus పెళ్లి కూతురు దొరికారు సార్. అందుకని సంబరపడి పెళ్లి చేసుకున్నా సార్. వీడు నాకు ఒక్కదానికి పునుగు లేదు, ఊరంతా వేస్తాడని గ్రహించలేకపోయినాను. 6 రోజులకు సోమవారం నుంచి శనివారం వరకు 6 పిల్లలు సరిపోయారండి. మీరు ఈ సచ్చినోడు 7 స్టార్ హోటల్ పెట్టినాడు కదా, దానికి జస్టిఫికేషన్ కావాలంట. మాస్టారు ఆదివారం ఖాళీగా ఉండిపోయింది కదండి, ఆ రోజుకి ఎవరైనా సెట్ చేశారనుకోండి, మీ పేరు చెప్పుకొని 7 స్టార్ హోటల్లో పునుగులు వేసుకుంటాను. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరు ఇంతవరకు ఎన్నో ప్రోగ్రామ్స్ చూసింటారు. బతుకు జట్కా బండి, బతుకు ఎడ్ల బండి, బతుకు గుర్ర బండి. కానీ ఫస్ట్ టైం ఓ చెత్త ప్రోగ్రామ్ని చూడబోతున్నారు. ఏదో తేడాగా ఉందండి. ఓ చెత్త ప్రోగ్రామ్ని చూడబోతున్నారు. చెత్త కాదు కొత్త. ఓ సరికొత్త ప్రోగ్రామ్ని చూడబోతున్నారు. అదే బతుకు బర్రెల బండి. ఇంతకు ఈ విలక్షణమైన ఈ సరికొత్త ప్రోగ్రామ్కి బతుకు బర్రెల బండి అని పేరు ఎందుకు పెట్టామో తెలుసా? నువ్వు ఈ స్టూడియోకి రాకముందు బర్రెలు కాసేవాడు కదా, ఆ అభిమానంతో పెట్టుంటావులే. మన పర్సనల్ విషయాలు స్టూడియోలో మాట్లాడుకుంటాం. ఓకే సార్. హరిత, మన బ్రతుకు బర్రె నుంచి ప్రారంభమవుతుంది. చిన్నప్పుడు బర్రె పాలు తాగుతాం. మన ఫ్రెండ్స్ బర్రె వెదవా అన్నా పడతాం. పెళ్ళాము బర్రెలాగా ఇంట్లో తిని నెమరేయకుండా బయటికి పోయి ఏమైనా సంపాదించు కదరా అన్నా కూడా పడతాం. అందుకే బర్రెలకి మన జీవితానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుందని బ్రతుకు బర్రెల బండి అని పేరు ఈ ప్రోగ్రామ్కి డిసైడ్ చేశా. బాగానే కవర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మన స్టూడియోకు రాబోతున్న వారు ఎవరో తెలుసా? అమ్మాయిల గుండెల్లో ప్రేమికుడు, శతద్రు వంశ యోధుడు, ఒకేసారి 100 మందిని ప్రేమించగల ధీరుడు, కాల భైరవుని అంశ హరిప్రసాద్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు. నమస్కారం అండి హరిప్రసాద్ గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేనా? ప్రేమిస్తూ ఉంటా. ప్రేమిస్తుంటారా? అవునండి, నేను ప్రపంచ యాత్రికుడిలాగా ప్రపంచ ప్రేమికుడిని. ప్రేమికుడు ఉంటే నేను అక్కడ ఉంటా. అది కాదండి, మీరేం చేస్తుంటారా అని అడుగుతున్నా. నేనేం చేయనమ్మా, నేను ప్రేమిస్తుంటా అంతే. మీ పని సార్? నా పనే ప్రేమించడం. ప్రేమ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. హరిప్రసాద్ గారు, ఇంతకు మీ ప్రాబ్లం ఏంటండి? నాకేం ప్రాబ్లం లేదండి, వీళ్ళిద్దరే నన్ను వెంట పెట్టుకొని వచ్చినారు. వీళ్ళిద్దరు ఎవరు? వైల్స్. వయసా? ఇద్దరా? మరి ఈ బర్రెల బండి ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చారండి? నేను రాలేదండి, నన్ను వెంట పెట్టుకుని వీళ్ళే వచ్చినారు. చట్ట ప్రకారం ఇద్దరిని చేసుకోకూడదు తెలుసా? ఇద్దరు లేకపోతే మీ బరిగొడ్డు ప్రోగ్రాం రానివ్వరు కదా. బరిగొడ్డు ప్రోగ్రాం కాదండి, బతుకు బర్రెల బండి. బర్రెలో పుర్రెలో ఈ మెంటల్ మొగాలే నన్ను ఇక్కడ దాకా తెచ్చాయి. ఇంతకు మీ సమస్య ఏంటమ్మా? మా బావ నాకే సొంతం, మా బావ నాకే సొంతం, మా బావ నాకే సొంతం, మా బావ నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం. అమ్మా, ఇది స్టూడియో, ఇక్కడ గొడవ పడకూడదు. సార్ ఇలాగే సార్, రోజు నా బట్టలో జత చించేసన్నారు, సావు కొడుతున్నారు సార్. ఆహా, ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటయ్యా? సార్ వన్ ఫైన్ మార్నింగ్ OnePlus మొబైల్ కొందామని మొబైల్ షాప్కి వెళ్ళాను సార్. అక్కడ వీళ్ళిద్దరూ నన్ను చూసి నన్ను వలిచి నన్ను పెళ్లి చేసుకుంటామన్నారు. వాళ్ళిద్దరే సర్దుకుంటామన్నారు. OnePlus అన్న ఆఫర్ కదా ఎట్లాగూ. OnePlus ఫోన్ కొంటే OnePlus పెళ్లి కూతురు దొరికారు సార్. అందుకని సంబరపడి పెళ్లి చేసుకున్నా సార్. మరి ఇంకేంటి, హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు కదయ్యా? చేసుకోవచ్చు, చేసుకొని ఇస్తే కదా. నీ ప్రేమ నాకే సొంతం, నీ ప్రేమ నాకే సొంతం అని చెప్పి పై జేబులో డబ్బులు ఇది, కింద జేబులో డబ్బులు ఇది దొబ్బేస్తున్నారు. పెళ్ళాలన్నాక ఇవన్నీ మామూలేనయ్యా. చేసుకోవచ్చు సార్, కానీ డబ్బులు ఏమన్నా మిగులుతానయా? డబ్బులు అన్ని చాలక నా కుడి కిడ్నీ ఇది అమ్ముకుంది, నా ఎడం కిడ్నీ ఇది అమ్ముకుంది. ఏమన్నా అంటే నీ ప్రేమ నా సొంతమైనప్పుడు నీ కిడ్నీలు నా సొంతం కాదా అంటారు. ఆ 2 కిడ్నీలు పోయి నేను డయాలసిస్ చేసుకొని బతుకుతాను సార్.
మరి మా బర్రెల బండి ప్రోగ్రామ్కి నువ్వే రావాలి కదా, వాళ్ళే తెచ్చారన్నావు. నేనే రావాలి సార్. కానీ వాళ్ళు ఎందుకు తెచ్చినారంటే కిడ్నీలు అమ్ముకున్నాక ఇంక మిగిలింది గుండెకాయ కదా సార్. కిడ్నీలు అమ్ముకున్నాక ఇంక మిగిలింది గుండెకాయ కదా సార్. ఆ గుండెకాయ దీనికి కావాలనేది, దీనికి కావాలనేది వీళ్ళిద్దరూ కలిపి మీ దగ్గర తెచ్చి కూర్చోబెట్టినారు. OnePlus ఫోన్ కొంటే OnePlus1 పెళ్లి కూతురు దొరికారు సార్. ఆ గుండె నాకే సొంతం. 100 రూపాయలు అంటున్నారు కదా, అదైతే నాకే నాకు ఇప్పించండి సార్. నాకు కావాలి. ఆగండి ఆ గుండె నా సొంతం. మధ్యలో నువ్వు కూడా వచ్చినావే. ఎంతమంది కావాలి నా గుండె? దాన్ని 1+1 షాప్ లో చూసి పెళ్లి చేసుకున్నాడేమో, నన్ను ఐఫోన్ షాప్ లోనే చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ గుండె నా సొంతం. ఇప్పుడు మన ప్రోగ్రామ్కి ఇంకో గొప్ప పార్టిసిపెంట్ రాబోతున్నాడు, తనకి వెల్కమ్ చెప్దాం. ఓకే సార్. మిస్టర్ పురుషోత్తం గారు, మీరేం చేస్తుంటారండి? నాకు ఒక 7 స్టార్ హోటల్ ఉందండి. నేను పూర్వాశ్రమంలో పునుగులు వేసేవాడినండి. నేను వేసే పునుగులకు ఊరంతా నా బండి ముందే ఉండేవారు. ఊర్లో మహిళలంతా కొట్టుకొని చచ్చేవారు. నేను వీడేసే పునుగులకే పడిపోయానండి. అబ్బా, వీడేసే పునుగులు తలుచుకుంటే ఆహా. వావ్, ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్పండి. వీడు నాకు ఒక్కదానికే పునుగులు వేయలేదు, ఊరంతా వేశాడని గ్రహించలేకపోయినాను. వారానికి ఒక వీధిలో బండి పెట్టి వీధికి ఒకరిని చేసుకొని చచ్చినాడు. సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, సంగమే సర్కిల్, టీవీ టవర్, హౌసింగ్ బోర్డ్, ఈ సర్కిల్స్ లో మన పునుగులు అంటే తెలియని వాళ్ళే లేరు. వీడంటే తెలియని ఆడవాళ్ళంటే ఎవరు లేరు సార్. వీడి టాలెంట్ తో పునుగులేసి 6గురిని చేసుకున్నాడు. నాదేమో శ్రీకాండం సర్కిల్ సార్. ఊరికో సిగ్గు అవుతుంది. అంటే నా వ్యాపారము పెరిగింది, నా భార్యలు పెరిగినారు సార్. ఇప్పుడు 7 స్టార్ హోటల్ నడుపుతున్నాను సార్. మరి ఇంకేంటి, బాగానే డెవలప్ అయ్యారుగా. మీ భార్యలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారా? వీధిలో పునుగులు వేసినోడిని ఇంట్లో పునుగులు వేయలేనా? అబ్బా, నువ్వు పెద్ద పిల్లనివే, నీకు స్పెషల్ పునుగులు ఉన్నాయి. ఈ సచ్చినోడు 7 స్టార్ హోటల్ పెట్టినాడు కదా, దానికి జస్టిఫికేషన్ కావాలంట. అబ్బే ఏం లేదండి. 6 రోజులకు సోమవారం నుంచి శనివారం వరకు 6 పిల్లలు సరిపోయారండి. మాస్టారు, ఆదివారం ఖాళీగా ఉండిపోయింది కదండి, ఆ రోజుకి ఎవరైనా సెట్ చేశారనుకోండి, మీ పేరు చెప్పుకొని 7 స్టార్ హోటల్లో పునుగులు వేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ పేరు చెప్పుకొని 7 స్టార్ హోటల్లో పునుగులు వేసుకుంటాను. నీకోసం ఈ స్టూడియో నమ్మకదొబ్బి మ్యారేజ్ బ్రోకర్ సంస్థను పెడతలేరా? మాస్టారు, మీరు ఏ సంస్థనా పెట్టుకోండి, నాకు మాత్రం ఆదివారం పునుగులు వేసుకునే దానికి లోటు లేకోకుండా చూడండి ప్లీజ్. భార్యతో పాటు కొత్త భార్య కూడా నీకు కొట్టకపోతే నువ్వు మారవు ఇంకా. అబ్బా, ఆడవాళ్ళన్నాక ఆ మాత్రం ఉంటారు. మన పునుగులు ఏంటంటే ఆ మాత్రం దెబ్బలు తినాల్సిందే. పునుగులు వేసి నేనే తెచ్చు. సార్, మీ బతుకు బర్రెల బండి ప్రోగ్రామ్కి నేను సందేశం వేయాలనుకుంటున్నా. బాడీలో సామాన్లు పోతే పోయినా కానీ పిల్లలతో చాలా హాయిగా ఉంది సార్. ఊపండి. ముగ్గురు పిల్లలతో హాయిగా ఉందా? వాడిలో చాలా ఉంది. మరో సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హారిక, ఇంకోసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ నన్ను యాంకర్గా పిలిచావనుకో, నేను ఇప్పుడు రైలు కింద పడతాను. సార్